హైదరాబాద్ నుంచి ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ ట్రైన్ ఇనాగరేషన్ అనేది 49 సంవత్సరాల కళ. ఈ కళ ఈ రోజున నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా డివిజన్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మనకి ఈ ఎంఎంటీఎస్ రోజుకి ఒక 20 రౌండ్స్ చొప్పున తిరుగుతుందని చెప్పేసి ఇప్పుడే చెప్పడం జరిగింది. అప్ అండ్ డౌన్ 10 రౌండ్స్ అప్ అండ్ ఇంకో 10 రౌండ్స్ డౌన్ తిరగడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా 1 అవర్ గ్యాప్ 2 అవర్స్ గ్యాప్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుందని చెప్పేసి జనాలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందరూ కూడా దీన్ని ఒక్క నిమిషం నూరు పిలుచుకరా నా వాయిస్ తీసుకుంటావు. ఫోన్ ఎవరు కొంచుకోరా లోపలికి వెళ్ళైతే కొంచుకుంటే ఇన్నే దాదాపు 49 ఏళ్ళు అయింది. మా ఆర్గనైజేషన్లో ఒక 1 పాయింట్ ప్రోగ్రామ్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ సబర్బన్ సర్వీసెస్ అనేసి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నేను బాంబే నుంచి వచ్చిన తర్వాత మొదలుపెట్టాను. తర్వాత ఏమైపోయిందంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ సబర్బన్ సర్వీసెస్ అని తీసేసి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని పెట్టారనమాట. అప్పుడు 2003లో అంతకుముందు కానీ మనకు చంద్రబాబు నాయుడు, తర్వాత ఇటువైపు సెంట్రల్లో బండారు దత్తాత్రేయ ఉన్నప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. తర్వాత పొలిటికల్ డిఫరెన్సెస్తో ఈ 10 ఏళ్ళు రాలేదు. తర్వాత ఇప్పుడు కూడా మనకు కొంచెం స్టేట్ గవర్నమెంట్కును తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి తర్వాత ఫండ్స్ దీంట్లోనే రిలీజ్ చేసే దాంట్లో కొంచెం కష్టమైపోయింది. అందుకనేసి దాదాపు 14 ఏళ్ళు ఇది కాలేదు. ఇప్పుడు నేను మొన్న లెటర్ రాశానమాట, ఇక్కడ వందే భారత్ ఇనాగరేట్ చేస్తున్నాం అనేసి. అంటే
మోడీ గారికి డైరెక్ట్గా నేను లెటర్ రాశాను మా అసోసియేషన్ తరఫున. మీరు ఎలాగో వస్తున్నారు ఇక్కడికి కాబట్టి ఎంఎంటీఎస్ కూడా 2 ఏళ్ళు పూర్తి అయింది, అది కూడా స్టార్ట్ చేస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి తర్వాత లెటర్ రాశాను. ఆ లెటర్కి రిప్లై చేస్తూ మన రైల్వే మినిస్టర్కి రాశాడు. తర్వాత నాకు కూడా మోడీ గారి నుంచి లెటర్ వచ్చింది, అది సక్సెస్ అయిందనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్తో పాటు ఇది కూడా ఇంక్లూడ్ చేసేసి ఈరోజు ఇనాగ్రేట్ చేశారు. మాకు చాలా సంతోషం ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ట్రావెలర్స్ అసోసియేషన్. తర్వాత మాకు ముఖ్యంగా నాకు మీడియా వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. మా ప్యాసింజర్స్ కన్నా నాకు మీడియా, తర్వాత ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు నాకు చాలా కోఆపరేషన్ చేశారు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను, నేను బయటకు చెప్పాలో చేయకూడదో తెలియదు కానీ మా మల్కాజ్గిరి స్టేషన్ అవుట్ ఆఫ్ 1000 స్టేషన్స్లో ఒక స్టేషన్, ఏ స్టేషన్ దాని పేరు ఏంటంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనే దాంట్లోనే మా మల్కాజ్గిరిని సెలెక్ట్ చేశారు. దట్ దాదాపు ఒక 11 కోట్లు ఖర్చు పెట్టేసేసి తర్వాత హైమాస్ట్ లైట్స్ కానీ, లిఫ్ట్లు కానీ, ఎస్కలేటర్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి అప్పుడే ప్రపోజల్ స్టార్ట్ అయింది. తర్వాత ఇంకొక బ్రిడ్జ్ కూడా కడతారు ఇక్కడ, ఇంకొక షెల్టర్ అక్కడ ఏసీ ప్యాసింజర్స్ అంతా అటువైపు ఉంటారు కాబట్టి ఇంకొక ఇది కడుతున్నారు. కాబట్టి మా మల్కాజ్గిరి డెవలప్ హైమాస్ట్ లైట్స్, తర్వాత బెంచెస్, ఎలక్ట్రానిక్ ఇండికేషన్ బోర్డ్స్, తర్వాత ప్లాస్మా టీవీస్ ఇవన్నీ కూడా పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ద వర్క్ ఈజ్ స్టార్టెడ్. ద డివిజనల్ రైల్వే మేనేజర్ ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ దిస్ అనమాట. కాబట్టి మాకు రాబోయే రోజుల్లో మల్కాజ్గిరి చాలా అభివృద్ధి చెందుతుంది అనేసి అనుకుంటున్నాము. ఇంకా మెయిన్గా మాకు ఏంటంటే ఎక్స్ప్రెస్ ట్రైన్లో మల్కాజ్గిరిలో ఆగాల అన్ని ట్రైన్స్ అని చెప్పేసి నేను మా రైల్వే అడ్మినిస్ట్రేషన్కి, జనరల్ మేనేజర్కి కానీ లేకపోతే రైల్వే మినిస్టర్కి కానీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఇంత సహాయం చేసి ఇంత పెద్దగా వచ్చినందుకు మాకు మేము అందరికీ తరఫున, మా అసోసియేషన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.